హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. సామెతలు 3:5-6 ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. రీసెంట్గా 2-3 డేస్ నుంచి మీకు తెలిసి ఉంటుంది, కొందరికి తెలియకుండా ఉండొచ్చు. ఏంటంటే మన సంఘం కోసం మనం ఫైట్ చేస్తూ ఉన్నాం, ఈ ల్యాండ్ కోసము. అలా అయితే ఈ ల్యాండ్ కోసం నేను తిరుగుతున్నాను. ఈ ల్యాండ్ కోసం నేను తిరుగుతున్నప్పుడు నాకు అంటే ఇది ఎంత ఒక 40 గజాలు, ఇది వెనకాల ఉన్నది ఒక 40 గజాల ప్లేస్. అది ఈ 40 స్క్వేర్ యార్డ్స్ కట్టడానికి, మన సంఘంకి కట్టడానికి ఎంతమందితో మనం తిట్లు తినాల్సి వస్తుంది, ఎంతమంది దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇతను వస్తాడు, ఇతను ఏమన్నా అంటే ఇతను మాట్లాడి మళ్ళీ ఇంకొకరిని పంపిస్తాడు, ఆయనతో మాట్లాడే వరకు ఇంకొకరిని. అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాం. అక్కడికి వెళ్తున్నాం. కొందరేమో మండల ఆఫీస్ వెళ్ళమంటారు, అక్కడికి వెళ్తే మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అని చెప్పి కొందరు అంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు, ఒక్కొక్క మాట చెప్తారు. ఒకడు వచ్చి కూలుస్తూ ఉంటాడు, ఒకడు వచ్చి అది చేస్తూ ఉంటాడు, ఒకడు ఇట్లా చేస్తూ ఉంటాడు, అట్లా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే నాకు ఒక థాట్ వచ్చింది. ఈ 40 గజాల ఈ జాగా, అంటే ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది కట్టడానికే ఇంత కష్టపడుతుంటే మనము, అంటే నాకే ఏమనిపించింది అంటే ఇంత స్ట్రెస్ ఎందుకు. నాకు ఒక టైంలో అయితే నా బ్రెయిన్ పోతుందేమో, నేను పిచ్చోని అయిపోతానేమో అని అంత స్ట్రెస్ తీసుకున్నా. ఇది ఇంత చిన్న జాగిది, ఏది 40 గజాలు. దీనికోసమే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి విలేకరులు, వాళ్ళు లీడర్లు, వాళ్ళు అంతా తిరగాల్సి వస్తుంది, అందరితో అనాల్సి వస్తుంది, మాటలు వాడాల్సి వస్తుంది, అందరి దగ్గర రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. బైబుల్లో నెహెమ్యా అని ఒక ఆయనే, ఆ ప్రవక్త, అతను ఏం చేస్తాడంటే 17 ఎకరాల ఒక మందిరంని, పెద్ద మందిరంని ఆయన కట్టడానికి పూనుకుంటాడంట. దేవుని మందిరం 17 ఎకరాలు. నేను 40 గజాలకే ఇంత ఆలోచించి ఇంత చేస్తూ ఉంటే ఆయన 17 ఎకరాలు కడుతున్నారు. ఆయనను చంపడానికి చూస్తారు, ఆయన వెనకాల ఉన్న వాళ్ళు ఆయన పొడుస్తూ ఉంటారు. ఇంత చేస్తూ ఉంటే ఆయన వల్ల కాదు. దేవా ఏమవుతుంది, జెరుబాబేలు ఇంకా లీడర్, ఆయనకు కూడా అర్థం కాదు. ఈ నెహెమ్యా, ఈ జెరుబాబేలు, ఎజ్రా, వీళ్ళకి అర్థం కాదు. మన ఈ 40 గజాలకే మనం అప్పుడప్పుడు చర్చలో మన సిస్టర్స్ బ్రదర్స్ చాలా మంది వస్తూ ఉన్నారు, గొడవ అయినప్పుడల్లా వస్తూ ఉన్నారు. ఇంత గడం చూస్తూ ఉన్నాం మనము. ఆయన 17 ఎకరాలు కట్టిండట. 37 ఎకరాల తర్వాత పెంచుతారు. అంత పెద్ద ల్యాండ్ వేరే రాజుని పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర సొలొమోన్ మందిరం కట్టిండు, అది గొప్పదే. సొలొమోన్ రాజు మందిరం కట్టిండు, అది గొప్పదే. కానీ సొలొమోన్ రాజు మందిరం కట్టినప్పుడు ఆయన రాజు, ఆయన దగ్గర ధనము, ఆయన పనులు, ఆయన పైసలు ఇచ్చి కట్టించిండు. అంత గొప్పతనం ఏమనిపించలే నాకు. ఓకే, గొప్పదే, అది బహు గొప్పగా కట్టిండు, కరెక్టే, దానికి మహిముంది, బంగారంతో కట్టిండు, పెద్ద సంఘం, పెద్ద మందిరం కట్టిండు. కానీ ఆయనకి ఏం స్ట్రెస్ లేదు, ఆయనకు అంత ఏం లేదు. ఆయన దగ్గర ధనం ఉంది, ఆయన జ్ఞానం వాడిని, పైసలు వస్తూనే ఉండే, ఆయనకి బంగారం వస్తూనే ఉండే. ఆ బంగారం తీసుకొని సంఘం మందిరం కట్టిండు. కానీ నెహెమ్యా దగ్గర పైసలు లేవు, ఆయన బానిస. ఆల్రెడీ వీళ్ళందరూ బానిసల్లాగా వెళ్తారు. ఆ బానిస వచ్చి 17 ఎకరాల మందిరం కట్టాలి, అది కూడా ఈయన ల్యాండ్ కాదు, వేరే వాళ్ళు తీసుకుంటారు, వేరే రాజులు పర్మిషన్స్ తీసుకొని చంపుతా అంటారు, బెదిరిస్తారు. అరే నువ్వు జెరుబాబేలుకి చెప్తారు, అరే నువ్వు కడితే నేను చంపుతా, అది అని అంటారు. అట్లాంటి టైంలో దేవుడు మాట్లాడతాడు. ఏంటంటే అది ఆయన శక్తితోని కాదు, ఆయన బలంతోని కాదు. జెరుబాబేలుతో దేవుడు చెప్తాడు, ఇది నీ శక్తితో, ఎందుకంటే శక్తితో కట్టలేడు, అది బలంతో కట్టలేడు, అది ఇది నా ఆత్మ వలనే జరుగును అంటాడు. హల్లెలూయా. అప్పుడే అంటాడు ఏమంటాడంటే కృప కలుగును గాక అనుకుంటా ఆ మందిరం మొత్తం కంప్లీట్ చేస్తాడు అంటాడు. హల్లెలూయా. మనం ఆ 17 ఎకరాలను కడతలేం, కానీ ఎంత కడుతున్నాం, దీనికి కూడా మనం ఏమనాలి అనుకుంటే దీన్ని ఏం చేయాలి, కట్టేయాలి. హల్లెలూయా. బైబిల్లో ఏమంటారంటే సొలొమోన్ కట్టిన మందిరం కంటే ఈ జెరుబాబేలు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళు కట్టిన మందిరము అధిక మహిమ గలదై ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సొలొమోన్కి అన్నీ ఉన్నప్పుడు కట్టిండు. ఈ జెరుబాబేలు ఏమి లేవు ఆయన దగ్గర, దేవుడు ఒకడే ఉండు. దేవుడు కూడా అంటాడు, నీ శక్తి, నీ బలము నీ శక్తి చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారానే జరుగును అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఈడ మన మధ్యలో దేవుడు ఉంటాడు. బైబిల్లో రాసి ఉంటుంది, ఏమని రాసి ఉంటుంది అంటే ఎక్కడైతే 2-3 ఆయన నామంన కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో ఎవరు ఉంటారంట. ఈడ మనం ఎంతమంది ఉన్నాం, 2 ఉన్నామా 3 ఉన్నామా? మన మధ్యలో ఎవరు ఉన్నారు? యేసుప్రభు. ఇప్పుడు దాకా పాట కూడా వాడినాం, మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు. హల్లెలూయా. ఎట్లా రావాలంట దేవుడు, మీరెట్లుండాలంట, మీరెట్లుండాలి అంటున్నారు. మండే అగ్నల్ దేవుడు వస్తాడు, కూర్చున్నాడు. మనము ఫోన్
ఈ గోడ యాక్చువల్గా నాది కాదు, 4 ఇటుకల కాదు, 5 ఇటుకలు. కొందరు ఆ గోడ వాక్యంలాడ మేఘాలు ఎన్ని ఉన్నాయి? ఒక మేఘం, 2 మేఘం, 3 మేఘం, దేవుడు. మనమేమో దేవుని మండే అగ్నల్లే దేవుడు మండే అగ్నల్లే రావాలి. మనమేమో మబ్బుగా మేముంటాము దేవా, నువ్వు మండేలాగా రా. మనమేమో నిద్రపోయినట్టు ఉండాలి, దేవుడిని ఎట్లా రమ్మంటున్నాం? దేవుడు వచ్చి మనల్ని చూస్తూ ఉంటాడు, మనం ఇట్లా ఉంటాం, ఇట్లా కూర్చుంటాం. మండే అగ్నల్లే దేవుడు వచ్చి మండుతా ఉండు. దేవుడిడా దేవునికి ఇంకా మంట వస్తూ ఉంది. అరే వీడేంది నన్ను పిలిచిండు, వచ్చినా నేను. మన బిజీలో ఉంటాం, మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడనో ఉండొద్దు. మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన వాక్కుని ఇస్తూ ఉంటాడు, మనల్ని సరి చేద్దాం అనుకుంటాడు. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పిన వాక్యాలు ఎట్లుంటాయంటే, ఈ వారం అన్నా కానీ మీకు కావాల్సినది దేవుడు ముందుగానే ఈరోజు మీకు ఇస్తూ ఉంటాడు. దేవుడు ఒక చెప్పిండంటే దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది, అది మీకు యూజ్ అయితే తర్వాత. పేతురికి దేవుడు ఏం చెప్తాడంటే, ఫస్ట్ సేవ స్టార్టింగ్లో శిష్యులను వాళ్ళని పిలిచినప్పుడు, మీ దగ్గర ఒక్క కత్తి కూడా పెట్టుకోవద్దని చెప్తాడు వాళ్ళని. ఒక్క ఖడ్గం కూడా మీ దగ్గర పెట్టుకోవద్దు, మీరు ఒక్క కత్తి కూడా మీ జోబులో పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళందరికీ చెప్తాడు. కానీ లాస్ట్కి వచ్చే వరకు ఏం చేస్తాడు అంటే, యేసుప్రభు ముందే చెప్తాడు, ఒక కత్తి మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తాడు. మీ దగ్గర ఉన్న ఏమైనా ఉంటే అవి అమ్మేసేయండి, ఒక కత్తి. వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ యేసుప్రభు ఏమన్నాడు, కత్తి ఒక్కటి కూడా పెట్టుకోవద్దు అన్నాడు ఫస్ట్ స్టార్టింగ్లో. లాస్ట్కి వచ్చే వరకు ఏమంటుండు, మీ దగ్గర ఏమన్నా ఉంటే అవి అమ్మేసి ఖచ్చితంగా ఒక కత్తి పెట్టుకోండి అన్నాడు. పేతురికి అప్పుడు అర్థం కాలే, అరే ఎందుకు చెప్పిండు కత్తి పెట్టుకోమని, నాకేం యూజు అని అనుకోండి పేతురు. కానీ ఏమైంది, గెత్సెమనే తోటలో అందరూ ఎవరు వస్తారు, సైనికులు యేసుప్రభుని పట్టుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, పేతురు ఏం చేస్తాడు, కత్తి తీసి సబ్బని చెవుని నరికేస్తాడు. ఆ కత్తి ఉంది కాబట్టి చెవుని నరికిండు కదా. ఎవరు చెప్పిండు, దానికంటే ముందు అధ్యాయమే యేసుప్రభు అంటాడు, ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఉంటే అవి అమ్మేసి కత్తి మీ దగ్గర పెట్టుకోండి అంటాడు. యేసుప్రభు ఆ మాట చెప్పిండు, పేతురు కత్తి దగ్గర పెట్టుకోండు. కత్తితో ఏం చేసిండు, చెవు. ఒకవేళ యేసుప్రభు చెప్పింది పేతురు వినకపోతే చేతో చెవు నరుకుతుండేనా? అది లేఖనం, అది నెరవేరాలి. అది మనకి బానిసత్వం నుంచి విడుదల రావడానికి గల లేఖనం, అది వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉంటుంది. అది ఆ లేఖనం నెరవేరడానికి, పేతురు ద్వారా నెరవేర్చబడడానికి యేసుప్రభు ఏం చేస్తాడంటే, కత్తిని ముందుగానే పెట్టుకో అని చెప్తాడు. తర్వాత ఆయన కత్తి తీసి చెవు నరికేస్తాడు. యేసుప్రభు ఆ చెవు తీసి ఏం చేస్తాడు, ఇదంతా జరగాలి కాబట్టి పేతురికి ముందే చెప్తాడు, కత్తిని దగ్గర పెట్టుకోమని. హల్లెలూయా. అందుకోసం దేవుడు ఏదైనా మాటలు చెప్తున్నా అంటే, దేవుడు ఏదైనా వాక్యం చెప్తున్నా అంటే మనం ఏదో ఆలోచించవద్దు. అందుకోసం పాటలు ఎందుకు వాడుతుంది తెలుసా? మన వాక్యానికి ముందు మనమంతా ఈ లోకంని మొత్తం వదిలేసి దేవుని సన్నిధిలో ఆ దేవుణ్ణే ఆరాధించడానికి, దేవుణ్ణే తలంచడానికి, ఆయన మాటలు వినడానికి. ఎందుకంటే మనము బయట నుంచి వచ్చినప్పుడు ఎన్నో బయట విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. ఇంట్లో ఎట్లుంది, రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, చుట్టుపక్కల ఏమవుతుంది, ఇవే ఆలోచిస్తూ ఉంటాము. అవన్నీ మనకు పోవడానికే పాటలు పాడుతూ ఉంటాం మనం. ఇప్పుడు దాకా ఒక పాట పాడినా ఉన్నాం. ఏ పాట? అందరం ఒకసారి ఈ పాట మీరు ఎంతగానో దేవుని ధ్యానంలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. అందరం కళ్ళు మూసుకొని ఈ లైన్ ఒకటి వాడదాం. లోకంలో నేనెన్నో వెతికా, అంతా శూన్యము, చివరికి నువ్వే సదాకాలము. లోకంలో నేనెన్నో వెతికా, అంతా శూన్యము, నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదై
పూల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. అందరం చెప్తామా? నువ్వే నా ప్రాణాధారము యేసు, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. హల్లెలూయా. ఈ పాట అందరం వాడినాం కదా. ఈ పాట వాడినప్పుడు ఆ లైన్స్ గుర్తున్నాయా మీకు? ఇప్పటిదాకా ఏం వాడినాము? ఎవరికన్నా కొందరు గుర్తుంటాయి. ఒకరికి ఫస్ట్ లైన్ గుర్తుంటుంది. ఫస్ట్ లైన్కి ఏదో ఆలోచిస్తూ ఉంటారు, సెకండ్ లైన్కి ఇంకేదో ఆలోచిస్తూ ఉంటారు, థర్డ్ లైన్కి మళ్ళీ పాటలకు వస్తారు, మళ్ళీ ఫోర్త్ లైన్కి ఇంకేదో ఆలోచిస్తూ ఉంటారు. లోకంలోనే నిన్నో వెతిక అంతా శూన్యము. మనం ఎంత ఆ పాటకు అర్థం ఉంది, ఆ పాట అర్థం మనం పట్టించుకోము, ఏదో ఆలోచిస్తాము. రాగం మంచిగా ఉందని చెప్పి లోకంలోనే నిన్నో వెతిక, మన హార్ట్ నుంచి రాదు అది. మనం దేవుని సన్నిధికి వచ్చి పాటలు ఎందుకు వాడతాం అంటే ఆయనలో లీనం అవ్వడానికి. ఫస్ట్ పాటకు లీనం కాకపోయినా కానీ లాస్ట్ పాటకు వచ్చేవారు కన్నా ఆ లాస్ట్ పాట వాడేటప్పుడు అన్ని చరణాలు అన్ని లైన్లు హార్ట్ఫుల్గా వాడతామని. ఫస్ట్ పాట వచ్చేవారికి మన పెదాలతో స్తుతిస్తాం, లాస్ట్ పాట వచ్చేవారికి మన హృదయంతో స్తుతిస్తాము. అదే లాస్ట్ పాట అయిపోయినాక వచ్చిన వాళ్ళు వాక్యం టైంకే రావాలి, వచ్చి కూర్చోవాలి. మళ్ళీ పాటలు ఏమైంది? హృదయం ఏమైంది? లోకంలోనే నిన్నో వెతిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నో వెతిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను నీ చేతితో మలచి నన్ను విరిచి సరిచేయునాదా, నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విడిచి సరిచేయునాదా, నువ్వేనా నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. హల్లెలూయా. కాబట్టి మనం లోకంలో ఎంత వెతికినా వ్యర్థమే. జెరుబాబెల్కి కూడా దేవుడు చెప్తాడు ఏమంటాడంటే, నీ శక్తితోని నీ బలంతోని జరిగేదని నా ఆత్మ కార్యం ఇది అంటాడు. హల్లెలూయా. మనం లోకంలో ఎంత వెతికినా వ్యర్థమే, కానీ ఆయన దగ్గరకు వస్తేనే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినాం మనం, కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు, కాబట్టి ఖచ్చితంగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటా అన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు, ప్రమాణం చేసిన దేవుడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. మీ గురించిన ప్రతి ఒక్క నిందను కానీ అవమానం కానీ కన్నీరు కానీ ఆయనకు తెలుసు, కాబట్టి ఆయన మీతో మాట్లాడాలనుకుంటాడు. ఎట్లా మాట్లాడాలనుకుంటాడు అంటే వాక్యం రీతిగా మీతో మాట్లాడాలనుకుంటాడు, మీకు జవాబు ఇవ్వాలనుకుంటాడు, మీకు ఆదరణ కలగజేయాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ రాకుండా ఆయన చేస్తాడంటే ఒక మనిషిని, అంటే ఒక ప్రవక్తని కానీ లేకపోతే వాక్యం చెప్పే ఒక అతన్ని పంపించి లేకపోతే నన్ను పంపించి వాళ్ళ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇది నేను మాట్లాడే మాటలు మీ గురించి, నాకు తెలియదు మీ గురించి, కానీ నేను ఈ మాటలు చెప్తా ఉంటే అవి మీకు ఎన్నో ఒక దగ్గర ఆదరణ కలిగిస్తూ ఉంటాయి, ముందు చూపు కలగజేస్తూ ఉంటాయి మీకు. కాబట్టి ఆయననే ధ్యానిస్తూ ఉండాలి, ఆయననే తలంచుకుంటూ ఉండాలి, ఆయన మాటల్ని శ్రద్ధగా వినాలి. అలా అయితే ఈ వచనం చూద్దాం. ఈరోజు నేను వాక్యము చిన్నగానే చెప్తాను, ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది ఒక చిట్కా చెప్తాను. ఏం చెప్తాను మీకు? చిట్కా అంటే తెలుసా? చిట్కా అంటే ఏంది? టిప్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి కళ్ళు తిరుగుతున్నాయి అనుకో, ఏం తాగాలి మనం? నీళ్ళల్లో ఏం వేసుకొని తాగాలి? అది ఏడ దొరుకుతుంది? ఉప్పు. చిట్కా అంటే మన దగ్గర చేతికి అందేటి అన్నట్టు. పెద్ద పెద్ద సీక్రెట్స్ అంటే బయటికి వెళ్ళి చేసేటి ఏమో, ఎతికేదేమో. కానీ చిట్కా అంటే ఏంటంటే మన చేతికి అందేది, మన ఇంట్లో ఉన్న వాటితో చేసేది.
మన ఇంట్లో దొరికే వాటితో చేసేదాన్ని చిట్కా అంటాం. ఈ రోజు కూడా నేను ఒక చిట్కా చెప్తాను. అది కూడా ఎవరు చెప్పిన చిట్కా అంటే జ్ఞానవంతుడు. ఎవరు సొలొమోను. మనం కళ్ళు తిరిగినప్పుడు నీళ్ళలో ఉప్పు వేసుకొని తాగుతాం. ఎందుకంటే ఉప్పు ఏం చేస్తుంది అంటే ఆ నీళ్ళని మన సెల్స్ లోపలికి తీసుకెళ్తుంది. సోడియం. ఉట్టి నీళ్ళు తాగితే మన సెల్స్ లోపలికి వాటర్ వెళ్ళదు. మన బాడీలో సెల్స్కి వాటర్ వెళ్ళాలంటే ఉప్పు వేసుకోవాలి. అందులో ఉప్పు వేసుకుంటే ఏం చేస్తుంది, ఆ ఉప్పు సెల్స్ లోపలికి నీళ్ళని తీసుకుపోతుంది. అప్పుడు మనకు బలం వస్తుంది. అందుకోసం ఏం వేసుకోవాలి కళ్ళు తిరిగినప్పుడు? ఎవరికన్నా ఈ వీక్లో కళ్ళు తిరిగితే ఏం చేసుకోండి, ఉప్పు వేసుకొని నీళ్ళు తాగండి. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఏం వేసుకొని వెళ్ళండి, నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కలుపుకొని పోండి. నిమ్మకాయ వేసుకొని కలుపుకొని బయటికి వెళ్ళి తాగండి. కాబట్టి ఈరోజు ఒక చిట్కా చెప్తా. ఆ చిట్కాతో నేను చేస్తాను నేను ఈరోజు. ఎందుకంటే ఎండ కూడా ఎక్కువ కొడుతుంది, టైం కూడా ఎక్కువ లేదు. తెలివిని కొంచెం పక్కన పెట్టేసేయండి. ఏం చేయండి, ఎంతమందికి తెలివిగల ఉన్నారో ఇక్కడ వాళ్ళ తెలివిని ఏం చేయండి కొంచెం. కానీ వాక్యం వినండి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా తెలివిని పక్కన పెట్టేసేయండి. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. బైబిల్ ఏం చెప్తుందంటే మనం మన బ్రెయిన్స్ని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తామంటే, మనం ఒక పని చేస్తున్నాం అనుకో, ఏదైనా పనికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను ఏదైనా జాబ్కి వెళ్తున్నాను అనుకో, మనం ఏమనుకుంటామంటే నా శక్తి, నా తెలివి మీద నేను వెళ్తున్నాను, సంపాదిస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, నాకు వర్క్ రిజల్ట్ వస్తుంది, నాకు శాలరీ వస్తుంది, నేను దాన్ని బట్టి బతుకుతా అని చెప్పి మన శక్తి మీద, మన తలంపు మీద, మన తెలివి మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మనం క్రైస్తవులము, ఆయన బిడ్డలమంట, మనం ఎన్ని పనులు చేసినా కానీ అధికారం మాత్రం ఆయనకే ఇవ్వాలంట. ఎవరికి ఇవ్వాలి? యేసు ప్రభుకే. హల్లెలూయా. అందుకోసం మనం చేసే ప్రతి దాంట్లో, మనం తిన్నా కానీ, బయటికి వెళ్తున్నా కానీ, మనం ఏం చేయాలంటే, దేవా నేను వెళ్తున్నాను, మనం ఏం చేయాలంటే ఆయనకు అధికారం అప్పచెప్పాలి. దేవా నేను వెళ్ళిపోతున్నాను, దేవా నేను ఈరోజు అక్కడికి వెళ్తున్నాను, దేవా నువ్వు తోడేయండు, దేవా ఈ పనికి నేను వెళ్ళడానికి. చిన్న చిన్న పనులైనా కానీ అదేం చేయండి అంటే మీరు ఆయనకి అప్పచెప్తా ఉండండి. ఈరోజు నుంచి ఏం చేస్తూ ఉండండి. మనం ఏం చేస్తామంటే, మనం క్రిస్టియన్స్ కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళం ఏం చేస్తామంటే, మనంతలో మనం చేసుకునే ప్రాబ్లమ్స్ని దేవునికి అడగం. మన వల్ల అది జరగదు అని తెలిసినప్పుడు, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం ఏంటంటే, దేవా ఇది నాకు కార్యం చేయి, దేవా నీ అద్భుతం చేయి అని చెప్పి అప్పుడు దేవుణ్ణి వెళ్ళి అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటుండంటే, నీ ప్రవర్తన అంతటి అందు కొంత అంటుండా, అంత అంటుండా. అంటే నువ్వు ఏమి చేసినా కానీ అదంతా ఏం చేయాలంటే దేవునికి చెప్తా ఉండాలి. నువ్వు బయటికి వెళ్తున్నావా, బండి తీస్తున్నావా, కార్ తీస్తున్నావా, నువ్వు దేవునికి చెప్తా ఉండాలి. నేను మా ఫ్రెండ్స్ని కూడా చూస్తా, వాళ్ళ కార్ తీసేటప్పుడు దాన్ని ఇట్లా మొక్కుతారు, స్టీరింగ్ని. బండ్లు తీసేటప్పుడు కూడా దాన్ని ఇట్లా మొక్కుతారు. నాకు అర్థంగా దాన్ని మొక్కితే ఏమొస్తుందని, దాంట్లో ఏదో ఉంటుంది అంటారు, వాళ్ళు అంటారు ఇంట్లో ఏదో ఉంది అందుకోసం నేను మొక్కుతున్నా అని చెప్పి. మనం ఏం చేస్తాము, బండి స్టార్ట్ చేస్తాం, రుర్రమని రుక్కుతూనే ఉంటాం. బండి గురించి ఒకటే మాట్లాడతలేను నేను. ఏదైనా పనికి వెళ్తున్నావు అంటే మనం ప్రతిరోజు ప్రతి సమయము ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. మనం తింటున్నా కానీ, బయట వెళ్ళి ఒకరితో మాట్లాడుతున్నా కానీ, ఇంట్లో గొడవలు అవుతుంది, పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకో, భర్త మాటింటలేడు అనుకో, వాళ్ళతో వెళ్ళి తిట్టాలనుకుంటాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లా, అది ఇదని తిట్టాలనుకుంటాం, వాళ్ళని నువ్వు మారు అని అది తిట్టాలనుకుంటాము. మనం డైరెక్ట్ వెళ్ళొద్దు, మనం ప్రార్థన చేసుకోవాలి ఫస్ట్. దేవా నేను వెళ్తున్నా, మా పిల్లల్ని కొట్టడానికి వెళ్తున్నాం, దేవా మా పిల్లల్ని తిట్టడానికి వెళ్తున్నా, దేవా నువ్వు జ్ఞానమీ దేవా. అప్పుడు జ్ఞానం ఇచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు కొట్టాం, ఇష్టం వచ్చినట్టు తిట్టాం. అదే దేవుణ్ణి అడగలేదు అనుకో, మన తెలివి మీద ఆధారం చేసుకున్నాం అనుకో, అని ఇష్టం వచ్చినట్టు కొడతాం. వాడు మారాడు, ఇంకా గలీజ్ కూడా అవుతాడు. ఇంట్లో పిల్లలు మారతలేరు అనుకో, నువ్వు అరే ఎట్లా మార్చాలి వీని, ఎట్లా కాదు, నువ్వు మార్చాలనుకుంటున్నావు, ప్రార్థన చేసుకో, దేవా నేను వెళ్తున్నా, దేవా నువ్వు కార్యం చేయి. హల్లెలూయా. మన ప్రవర్తన అంతటిలో ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్తా ఉండాలి. దేవా నేను బయటికి వెళ్తున్నా, దేవా నేను ఇది చేస్తున్నా, దేవా నేను అటు వెళ్తున్నా, దేవా ఈ పనికి వెళ్తున్నా. నేను రీసెంట్గా ఒక సాక్ష్యం ఏంటంటే, నేను మా కొన్ని సర్టిఫికేట్స్ కోసము బీబీనగర్ వెళ్ళాల్సి వచ్చింది. బీబీనగర్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను ఈ వాక్యం గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి దేవుని అడిగిన, దేవా నేను వెళ్తున్నాను, నాకేం తెలియదు, అక్కడ ఎవరిని కలవాలో తెలియదు, ఏం తెలియదు, నేను ఆ పనికి వెళ్తున్నాను, మీరు నాకు తోడై ఉండండి అని జస్ట్ ప్రార్థన చేసుకొని వెళ్ళాను. వెళ్ళంగానే ఒక ఆయనను కలిసినాను. ఆయన అన్ని పనులు నువ్వు వెళ్ళిపో అన్నా, నేను అన్ని పనులు చూసుకుంటా అన్నాడు. హల్లెలూయా. దానికంటే ముందు నాకు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది చేయాలంటే 45 రోజులు తిరగాలి, 30 రోజులు తిరగాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అది దాన్ని ఏమేమో చెప్పి ఇన్ని పైసలు కట్టాలి, అది దాన్ని చెప్పారు. నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను, దేవునికి అధికారం ఇచ్చినాను, దేవా నువ్వు చూసుకో దేవా అని చెప్పి బండి వేసుకొని వెళ్ళాను. ఆడికి వెళ్ళే వరకు ఒక ఓడి కలిసిన, అన్న నువ్వు అన్నీ చేస్తానా, ఒక రోజులో అయిపోతుంది అని చెప్పిండు. ఒక రోజులో అయిపోయింది నిజంగానే. హల్లెలూయా.
నాకు చెప్పినైనా షాక్ అవుతుండు, ఇది 45 రోజులలో రావాలి కదా, నీకు ఒక్క రోజులో ఎట్లా వచ్చింది అంటుండు. ఓవర్ కప్ చెప్పిన నేను, మనం అప్పయ్యప్పం ఏ ఆడికి వెళ్ళి నేను పలుకుబడి యూజ్ చేస్తా, ఆ అన్న పేరు చెప్తా, ఈ అన్న పేరు, వాళ్ళ అన్న పేర్లు అవసరం లేదు మనకి. ఎవరి పేరు కావాలి? యేసు ప్రభా నీ పేరు చాలు నాకు. నన్ను ఎవరైనా కొట్టడానికి వచ్చినా కానీ నేను ఎవ్వరిని హెల్ప్ అడగా, నేను యేసు ప్రభా నువ్వు ఉన్నావు చాలంట. అంటే నన్ను కొట్టడానికి వస్తారని చెప్తలేను. నన్ను ఎవరైనా తిట్టడానికి వచ్చినా, అంటే నా మీద కోపంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆఖరికి వచ్చినా తిట్టడానికి వస్తే నేను ఒకటే ప్రార్థిస్తాను, దేవా నువ్వు చూసుకో దేవా అంట. నేను ఇద్దరు ముగ్గురిని అన్న వస్తావు అన్న కొడదాం దా అన్న, నేను అవన్నీ చేయను. మనం తింటున్నా కానీ ఏం చేయాలి? దేవా నేను తింటున్నా దేవా, ఇంట్లో ఈ నూనె ఎవరిదా యాడ్ చేసినో నాకు తెలియదు, ఈ బియ్యంలో ఏం కలిపినో నాకు తెలియదు, ఈ అన్నంలో ఏం కలిపినో నాకు తెలియదు, కానీ నేనేం చేస్తున్నా? ఎవరి నామంలో తింటున్నా? హల్లెలూయా. మీకు కడుపున వచ్చినా, మీకు తలకైన వచ్చినా, మీకు ముక్కుగా ఆడుతున్నా, మీకు చెవులిని పడకపోతున్నా, మీకు గొంతున వస్తున్నా, హల్లెలూయా. ఎవరికి ప్రార్థన చేయాలి? మీరు దేవుణ్ణి అడగాలి ఫస్ట్. నీ ప్రవర్తన అంతటిలో నువ్వు ఏం చేయాలంటే, నీ జుట్టు రాలిపోతుందా? ఏం చేయాలి? ఏం చేయలేము ఇంకా. హల్లెలూయా. మన ప్రవర్తన అంతటిలో ఎవరికి అధికారం ఇవ్వాలి? రజనీకాంత్ చూసిన జేమ్స్ బ్రదర్ ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా అయిపోతుండు. నాలాగా 6 ప్యాక్స్ తీసుకుంటాడంట. జిమ్ మీద ఆధారపడాలా, ప్రే చేసుకోవాలి ఎక్కువ? ప్రార్థన చేసుకొని వేస్తున్నాము అడగనే ఇంత వచ్చేది ఇంత కండ వస్తుంది. ఇది నిజంగా నేను జోక్ చేస్తలేను, ఇది నిజంగా జరుగుతుంది. ఇది మనం అట్లా కాలనీకి వెళ్ళేసి వస్తున్నాం, అట్లా కాలనీకి వెళ్తున్నప్పుడు దేవా నేను వెళ్తున్న దేవా వచ్చేవరకు బైబిల్ ఏం రాసి ఉంటుంది అంటే దీవెనలు ఎట్లుంటాయి తెలుసా? నీ పిండు పీసుకు తొట్టియు ఆశీర్వదింపబడనుంది. అంటే దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా ఆలోచిస్తారా లేదా? నువ్వు పిండి విసుకుతున్నావు, ఇంట్లో రొట్టెలు చేద్దామని రోజు రాత్రి ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నా దేవా నేను పిండి పీసుకున్నా దేవా మంచిగా విసుకలేదు అని చెప్పి ప్రార్థన చేస్తున్నావా? రొట్టెలు మంచిగా కావాలని ప్రార్థన చేస్తున్నావా? అన్నం మంచిగా కావాలని ప్రార్థన చేస్తున్నావు. దేవుడు అన్నిట్లలో అధికారం ఏమన్నాడు? ఎందుకు అధికారం ఏమన్నాడు అంటే, నిజంగా ఈ ప్రేమికుల రోజు అయిపోయింది కదా మొన్న. ప్రేమలో ఉన్నోళ్ళు ఎందుకు దేవుడు ఇవన్నీ అడుగుతాడంటే, ప్రేమలో ఉన్నోళ్ళకి ఇవన్నీ కావాలి. భర్త ఏదన్నా చేస్తుండు అంటే, భర్త ఎక్కడికి పోయిండు, ఎక్కడున్నాడు, అదంతా ఎవరు కావాలి? కావాలన్నా కాదు? తిన్నడా లేదా, పనుకుండా, ఏం చేస్తుండు, అన్నీ ఎవరు కావాలి? భార్య కావాలి. అంత ఇన్ఫర్మేషన్ అన్నీ చెప్తున్నా. నా భర్త అన్నీ చెప్తాడండి, చాలా మంచివాడు, చెప్పకపోతే చాలా దుర్మార్గుడు. ప్రేమ కోరుకుంటుందండి అవన్నీ. హల్లెలూయా. చెప్పుకోవాలి మనం దేవునికి, దేవాన్ని ఇది చేస్తున్నా, దేవాన్ని ఇది అది చేస్తున్నా అని దేవునికి చెప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే తెలుసా? అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఏం చేస్తాడంట? నా వర్క్ ఏమైంది? సరళమైందా లేదా? ఎందుకు? నేను ఎవరిని అడిగినా ఇస్తున్నామని ప్రార్థన చేసిన కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవా నాకు ఇది ఇయ్యి, దేవా ఇది నాకు ఇయ్యి అని చెప్పి నువ్వు ప్రతిరోజు ప్రతిసారి అడుగుతూనే ఉండాలి. ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి దేవునితో. ఏం చేయాలి? దేవునితో అన్నీ చెప్పుకుంటూ ఉండాలి ఆయనకి. దేవా నన్ను వీళ్ళు తిట్టిరు దేవా, థ్యాంక్స్ దేవా. దేవా వీళ్ళు నన్ను పొగిడిరు దేవా, థ్యాంక్స్ దేవా. దేవా వీళ్ళు నన్ను కొట్టడానికి వస్తారు, దేవా వీళ్ళని తిట్టడానికి వస్తారు, దేవా ఆయనతో మాట్లాడడానికి వెళ్తున్నా, దేవా ఆయనతో. ఇవన్నీ మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు మన త్రోవలని సరళం చేస్తాడంట. ఈ వారం మీరు అన్నీ చెప్పును గాక దేవునికి, మీ త్రోవలు సరళం అవును గాక. హల్లెలూయా. మన టైర్ పంక్చర్ అనేది పంక్చర్ షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి, దేవా నేను వెళ్తున్న దేవా వాడు మంచి చేయాలని. మనం డాక్టర్స్ దగ్గర వెళ్తాం, డాక్టర్స్ని నమ్ముతాం, కానీ వాడు మంచివాడు కాదు. హల్లెలూయా. మనం ఒక్కసారి దగ్గరికి వెళ్ళామంటే ఏదో చేసి మళ్ళీ రమ్మంటాడు వాడు. నా జీవితంలో నేను చూసిన డెంటల్ హాస్పిటల్స్, ఇట్లాంటి హాస్పిటల్స్ దగ్గరికి ఒక్కసారి వెళ్ళామనుకో అంతే, లైఫ్ లాంగ్ వెళ్తూనే ఉండాలి. ఇక నీ పన్ను ఇట్లయింది, నీ పన్ను ఇట్లుంది, వాడు గుంజుతూనే ఉంటాడు. ఇక అందుకోసం వాడి మీద ఆధారపడదు. ఎవరి మీద ఆధారపడాలి మనం? మనుషులందరూ మోసగాళ్ళే. మనుషులు ఎవరు నమ్మదగిన వాడు? ఎవరిని నమ్మాలి నువ్వు? ఎవరికి ప్రార్థన చేయాలి? ఈ వారమంతా మీరు ప్రార్థనలో ఉండును గాక. దేవుడు మనిషిని ఆదాంని చేసినప్పుడు ఇట్లా ఈ అడిగి పొందుకోవడం అనేది లేదు. ఆదాం పడిపోయినాక, మనిషి పడిపోయినాక ప్రార్థన అనేది స్టార్ట్ అయింది. దేవా నా దగ్గర లేదు దేవా, నావన్నీ సైతాన్ తీసుకుపోయిపోయింది, నా దగ్గర ఉన్న ఆరోగ్యము అంతా ఏం చేసిందంటే సైతాన్ మహిమ తీసుకెళ్ళిపోయింది. దేవా నాకు ఈ దేవా అని చెప్పి మనిషి అడగడం స్టార్ట్ చేసింది. అందుకోసమే ఎనోష్ ఫస్ట్ టైం ప్రార్థన బైబిల్లో ఓవర్ చేసిన ఉంటుందంటే ఎనోష్ చేసినట్టుంది. ఎనోష్ అంటే మనిషి ఏంటంటే వాళ్ళ బతికే అంటే మనది ఏంటంటే అడగడమే దేవుని. మోర్టల్ మ్యాన్, చనిపోయే మనిషి అని. వాళ్ళు ఏంటంటే అడుగుతూ ఉండాలి.
దేవా నాకు ఇది దేవా, దేవా నాకు ఇది దేవా అని అడుగుతూ ఉండాలి దేవుణ్ణి. అందుకోసం ఎనోష్ అనే పేరు వచ్చినప్పుడు జనులు అప్పుడు ప్రార్థన చేయట స్టార్ట్ చేసిరని ఉంది. అంటే మనం ఏదున్నా కానీ దేవుణ్ణి మన దగ్గర లేదు కాబట్టి, సైతాన్ అన్ని గుంజుకపోయింది కాబట్టి, మనం అంతా పోగొట్టుకున్నాం కాబట్టి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రార్థన అదే, దేవా నా దగ్గర లేదు, నీ కృప ద్వారా నాకు దయచేయి అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉంటాం మనం. హల్లెలూయా. అట్లయితే అడిగేటప్పుడు ఏం చేస్తారంటే పాత నిబంధనలో వాళ్ళు బలులు అర్పిస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు? బలి ఎందుకు అర్పిస్తారు అంటే, దేవా నా వల్ల ఏంగా దేవా, ఈ బలి వల్ల నన్ను ఆశీర్వదించు దేవా అని, ఈ బలి వల్ల నాకు సమాధానం దయచేదేవా, ఈ బలి వల్ల నాకు ఈ జవాబు దయచేదేవా అని అడుగుతూ ఉంటారు. అందుకోసమే మందిరం కట్టినప్పుడు ఆ మందిరంలో బలులు ఎందుకు అర్పిస్తారంటే, ఆ మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ బలులు ఉంటాయి, వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే దేవుడు అది ఇస్తూ ఉంటాడు, వాళ్ళకి అన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకోసం ఆయన మందిరంని యేసుప్రభు ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అంటాడు. అందుకోసమే ఆ బైబిల్లో మనం చూస్తే సొలొమోను వీళ్ళందరూ కూడా ఆ మందిరం ఎక్కడున్నా కానీ సొలొమోను కూడా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా మేము ఎక్కడున్నా కానీ నీ మందిరం, ఎందుకంటే మందిరంలో ఆయన నామం ఉంటుంది. ఏముంటుంది మందిరంలో? ఆయన నామం ఉంటుంది. కాబట్టి దేవుడే అంటాడు, నేను మందిరంలో నా నామం ఉంచిన అని. ఎవరైతే దేవా నా వల్ల కాదు దేవా, ఆ మందిరంలో ఉన్న బలులు అర్పిస్తూ బలుల వల్ల, ఆ మనసం వల్ల నాకు కలగజేయి, నా వల్లే జరగదు దేవా, నీ వల్లనే జరగాలి అనడానికి రుజువు ఏంటంటే, ఆ మందిరంని చూసి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి జవాబులు దయచేస్తాడంట. హల్లెలూయా. సొలొమోను అదే ప్రార్థన చేస్తాడు, దేవా మేము ఎన్ని పాపములు చేసినా కానీ నీ దగ్గరకు వచ్చి, ఈ మందిరం దగ్గరకు వచ్చి మేము అడిగినప్పుడు దేవా మా పాపములు క్షమించి మాకు ఆ జవాబు దయచేయి అంటాడు. ఎందుకంటే మా వల్లే జరగదు, ఆ మందిరంలో నీ నామం ఉంది, నీ నామం వల్లనే జరుగుతుందని. హల్లెలూయా. అందుకోసం హెజకయా రాజు ఆయన దగ్గరకు వచ్చి యెషయా ప్రవక్త చెప్తాడు, నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు. అప్పుడు హెజ్కియా రాజు ఏం చేస్తాడంటే, ఆ మందిర దిక్కు గోడకి తలబెట్టి ప్రార్థన చేస్తాడు. ఆ గోడ మందిరం గోడ ఉంటుందా, ఆ మందిరం గోడకు తలబెట్టి ప్రార్థన చేస్తాడు, దేవా నాకు ఆయుష్యునియు అనగానే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు. మందిరంలో ఏముంది? నామం ఉంది. దానియేలు వాళ్ళు కూడా మొత్తం బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే డోర్స్ ఓపెన్ చేసి ఆ మందిరం ముందు ఆ మందిరంని చూసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ యెరూషలేము తట్టు చూసుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఆ మందిరంలో నామం ఉంది. దేవా నా వల్ల ఇది జరగదు దేవా, నీ నామం వల్లనే ఇది అవునుగాక అని చెప్పి. ఆ మందిరం ఉందనుకో, దేవుడు మనం ఎన్ని పాపములు చేసినా కానీ ఆ మందిరం దగ్గరకు వచ్చి బలులు అర్పించి దేవుడిని అడగని దేవుడు అన్ని క్షమించేసి వాళ్ళకి ఇస్తూ ఉంటుండే. ఆ మందిరంకి అంత ఎందుకంటే దేవుడి నామం అక్కడ ఉంది కాబట్టి మందిరంలో. అందుకోసం దేవుడు ఏం చేస్తాడంటే, ఇజ్రాయెల్ పాపం చేసినప్పుడల్లా మందిరంని కూల్చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు? పాపం చేస్తారు, వచ్చి మందిరం దగ్గరకు వచ్చి దేవా నాకు హెల్ప్ చేయంటారు, మందిరం కూల్చేస్తాడు. తర్వాత మళ్ళీ దేవా మళ్ళీ తప్పులు చేయం దేవా మంచిగా ఉంటాం అన్నప్పుడు మళ్ళీ నెహెమ్యా ద్వారా మందిరం కట్టిస్తారు. మళ్ళీ అదే పని చేస్తారు, మళ్ళీ మందిరం కూల్చేస్తాడు. వీళ్ళు తప్పులు చేసిరనుకో మందిరంని కూల్చేస్తూ ఉంటాడు. శిక్ష మందిరం మీదకి వెళ్తూ ఉంటుంది. యేసుప్రభు అందుకోసం భూమి మీదకి వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? నేను ఆ మందిరం అంటాడు. మన శిక్ష అంతా ఆయన తీసుకుంటూ ఆయన చంపబడ్డాడు. హల్లెలూయా. ఒకటేసారి అది ఇంకా ఆ మందిరం ఒకటేసారి డిస్ట్రాయ్ అయిపోయింది, మళ్ళీ తిరిగి లేపబడ్డాడు. ఎన్ని పాపాలంటే మన అన్ని పాపాలకు శిక్ష ఒకటేసారి ఆయన అనుభవించాడు. హల్లెలూయా. ఆ మందిరం కూల్చి కట్టినట్టు కాదు, ఒకటేసారి అనుభవించిండు. మన పాపంలన్నిటికీ, దోషంలన్నిటికీ ఆయన శిక్ష అనుభవించింది. కాబట్టి అందుకోసం యేసుప్రభు ఏమంటాడంటే, మీరు నా నామమున, ఇప్పుడు మందిరం ఇప్పుడు కూడా ఇజ్రాయెల్లా వెస్టర్న్ వాల్ అంటారు దాన్ని, మీరు ఇజ్రాయెల్కి వెళ్తే ఆ గోడ ఇంకా ఉంది. వాళ్ళు ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవా నా వల్ల వాళ్ళు ఎందుకు గోడ దగ్గరికి వెళ్తారంటే, దేవా నా వల్ల ఏది కాదు దేవా, నీ నామం ఇక్కడ ఉంది కాబట్టి ఈ గోడకు మేము అడుగుతున్నాం దేవా అని చెప్పి ఇట్లా తలగొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ గోడకి. యేసుప్రభు అంటాడు, ఇప్పటి నుంచి ఆ మందిరం కాదు, నా నామంన మీకు ఇస్తా అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అడిగేది ఎవరి నామంని అడుగుతూ ఉంటాం? యేసు నామంని అడుగుతూ ఉంటాం. నా నామంని అడగండి ఇస్తా మీకు అంటాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఆ గోడలు ఉంటుండే, ఆ మందిరాలు ఉంటుండే. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో మనిషి, యేసుప్రభువే దేవుడే మనిషిలాగా వచ్చినాడు. ఆ పర్సన్ వల్ల, ఆ వ్యక్తి వల్ల మనకు అన్ని సమస్తం సమకూర్చబడతా ఉంది. హల్లెలూయా. అందుకోసం నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా ఇది నా క్రియల బట్టి కాదు, కానీ నీ నామంలో ఇవన్నీ జరుగునుగాక. ఈ సంఘం, ఆ ల్యాండ్ ఎవరి నామంలో జరుగుతుంది? యేసు నామంలో. మీ జీవితాలు ఎవరి నామంలో కట్టబడతాయి? ఇది జరుగునుగాక. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే, మనం మస్తు ఓవర్ యాక్షన్ చేస్తాం ప్రార్థన చేసినప్పుడు. ఏదైనా పెద్ద సమస్య ఉందనుకో, ఓ దేవా నాకు పెద్ద సమస్య ఉంది దేవా, నువ్వు ఇది చెయ్యాలి దేవా, నువ్వు. ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తాం.
నాకు చిన్నప్పుడు అదే చెప్పారు, కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయును. ఆ వచనం సరిగా అర్థం కాక వాళ్ళకి నాకేం చెప్పారు అంటే, నువ్వేడు నీకు దేవుడు ఇస్తాడు. నీకు సమస్య ఉందా, నీకు కడుపు నొప్పి ఉందా, నువ్వేడు. నాకు కడుపు నొప్పి వస్తుంది అంటే నేను ఏడుస్తున్నా, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఏడవాలి. నువ్వేడు నేను దేవుడు ఇస్తాడు. నువ్వు మామూలుగా అడిగితే దేవుడు ఇయ్యాడండి, నువ్వు ఏడవాలి. ఎంత ఏడుస్తే ఒక బకెట్ పక్కన పెట్టుకో, ఎంత ఏడుస్తే అంత తొందరగా ఆన్సర్ వస్తుంది. నేను నిజంగానే అది నమ్మినా. నేను నమ్మి ఏం చేసినంటే నాకు ఏడుపు రాకపోయింది. నీకు లాస్ట్ వీకే చెప్పిన నాకు ఏడుపు రాదని. మా గ్యాంగ్ అంతా కూర్చోబెట్టుకొని మాకు ఏదైనా ఆన్సర్ రావాలనుకో, గ్యాంగ్ అంతా ఒక గ్యాంగ్ ఉంటుండే మాకు అప్పుడు, ఆ చింటూ ఉంటుండే. ఆ గ్యాంగ్ అంతా మేము కూర్చొని ఇప్పుడు ఏడవడం స్టార్ట్ అనగానే అందరూ ఓ అని చెప్పి ఏడ్చేది. కానీ ఎవరు కూడా కన్నీళ్ళు రాకపోయేది. కన్నీళ్ళతో విత్తాలి కదా, అరే ఏంద్రా కన్నీళ్ళు వస్తలేవు అని చెప్పి ఒకరినొకరు గిచ్చుకునేది. నన్ను ఎంత గిచ్చినా నాకు ఏడుపు రాకపోయేది. కన్నీళ్ళతో ఇట్లారమ్మని ఏడు. ఈయన దేవుడు ఎవరినే, ఈయన ప్రేమమయుడా కాదా? చాలా ప్రేమమయుడు. ఈయన ఎంతో ప్రేమ ఉంది ఈయన దగ్గర. ఈయన దగ్గరకు వచ్చి నేను ఆయన ఇస్తాడు అని తెలిసినప్పుడు, ఆయన గొప్పోడు అని తెలిసినప్పుడు నేను వచ్చి అడుగుతా, బన్నీ నాకు ఒక ₹1 అడగాలి, విని ₹1 ఇరా అంట. అప్పుడు ఈయన ఇస్తాడు అని తెలిసినప్పుడు నేను అడుగుతా, మంచిగా తీసుకోండి. ఈయన ఇయ్యడం తెలిసినప్పుడు ఏం చేస్తా, నీ కాలు మోపుతారా బండి, నీ బాంచుందిరా, నీ గడ్డం పట్టుకురా బండి అంటామా లేదా? ఇయ్యడం తెలిసినప్పుడు, అరే వీని దగ్గర అధికారం ఉంది, వీడు ఇస్తలేడు, నాకు ఏం చేయాలి, నేను వీని కాలు పట్టుకోవాలి. దేవుడు అట్లా అంటాడా? మనం అట్లనే చేస్తాం తెలుసా. అడుగుతాం దేవుని, దేవా ఒక ₹1 ఇవ్వవా దేవా, ప్లీజ్ దేవా అంటే దేవుడు ఏం చేస్తాడు, ₹100 ఇస్తాడు. నేను ఎంత అడిగినా దేవుడు బైబిల్ అదే చెప్తున్నాడు, మీరు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చివాడంట. ఆయన అడిగినా ఇస్తా అంటలేడు, మనం ఊహించినా ఇస్తా అంటలేడు. అడుగు వాటి కంటెను, ఊహించి వాటి కంటెను అధికముగా. ₹1 అడిగితే ఎంత ఇస్తాడు? ఆ ₹100 మనం తీసుకోం. ఓ బన్నీ ప్లీజ్ బన్నీ, ఓ దేవుడు కదా అయితే తిరుగురా, నన్ను చూడరా, అటు వస్తామైందిరా, వాళ్ళు అడుగుతురా, ఓ బన్నీ ప్లీజ్ బన్నీ నీ కాల్. దేవుడు కదా, అరే చూపెట్టరా, ₹100 చూపెట్టరు అని దేవుడు ఇస్తానని అడిగిన ఉండు. మనం ఓవర్ యాక్షన్ తప్పదు కదా మనకి. ప్లీజ్ దేవా ఏడుస్తున్నా దేవా, నేను ప్లీజ్ దేవా, నాకు ఎంతో బాధ ఉంది దేవా, నీకు అర్థమవుతుందా దేవా, నువ్వు నా పొజిషన్లో ఉంటే అర్థమవుతుంది దేవా, నీ కాలు పట్టుకుంటా దేవా ప్లీజ్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అరే వీడు ఏంది ₹100 వద్దేమో అని చెప్పి మళ్ళీ ₹1 ఇస్తాడు. దేవుడు ఎంత ఇద్దాం అనుకోడు మనకి, మనం ఏం చేస్తున్నాం, ఓవర్ యాక్షన్. దేవా నువ్వు ఇవ్వాలి దేవా నేను ఇవ్వకపోతే ₹1 అరే నీకు ₹100 వద్దు దేవా, నాకు ₹1 కావాలి దేవా ప్లీజ్ దేవా అంటే తీసుకోరా ₹1 అని చెప్పి చేస్తాడు. మన ఓవర్ యాక్షన్ పనికిరాదు దేవుని దగ్గర. ఏ నామంలో అవుతుంది ఇవన్నీ? కూర్చోరా ఇక ₹1 తీసుకుని ఇది ₹1 తీసుకో. హల్లెలూయా. ఏ నామంలో అవుతుంది ఇదంతా? యేసు నామంలో అవుతుంది. నీకు నిజంగా బాధ ఉంటే వచ్చి నిజంగా వచ్చి ఏడు, తప్పులేదు. కన్నీటితో ఏమంటారు అది, విత్తువాడు గానంతో పంట కోస్తాడు అంటే, నిజంగా నీకు బాధ కలిగితే వచ్చి ఆయన సన్నిధిలో ఏడు, నీ హార్ట్ని చూపెట్టుకో. మనం ఏంటంటే మన హృదయాన్ని కాదు, మన యాక్షన్స్ని చూపెట్టుకుందాం అనుకుంటాం. దేవుని సేవకులు అని మనుషులు అంటూ ఉంటారు. దేవుని సేవకులు అంటే మన మాటలకి మన హృదయానికి డిఫరెన్స్ ఎట్లుంటుంది అంటే, మనము వస్తాము ఆయన సన్నిధిలో మోకాళ్ళు లొంగుతాము. మోకాళ్ళు లొంగడం అంటే ఏంది, అర్థమైంది? ఎవరి దగ్గర మనం మోకాళ్ళు లొంగుతాము? రిక్వెస్ట్ అని, ఇది నా వల్ల కాదు, నేను మోకాళ్ళు లొంగి నేను హంబుల్గా అడుగుతాను, తగ్గించుకుంటున్నా. మనం రాజుల దగ్గర మోకాళ్ళు లొంగుతాం, మనం దేవుని దగ్గర మనుషులు ఎట్లుంటారు అంటే, కొందరు మోకాళ్ళు, వాళ్ళ బాడీ అయితే మోకాళ్ళు లొంగుతుంది, కానీ వాళ్ళ హృదయం అయితే గర్వంతోనే ఉంటుంది. నేను పరిశుద్ధుని, నేను నీతి కార్యములు చేసిన వాడిని, నాకు ఖచ్చితంగా వస్తుంది. నేను గంటలు ప్రార్థన చేసిన, ఇంత సేవ చేసిన. బాడీ ఏం చేస్తుంది? మనం కూడా మోకాళ్ళు లొంగినప్పుడు కొందరు హార్ట్ మోకాళ్ళ మీద ఉండదు, తగ్గించుకోరు వాళ్ళు. నువ్వు మోకాళ్ళు లొంగుతున్నావు అంటే నువ్వు తగ్గించుకుంటున్నావు అని. ఏదో బాడీ మోకాళ్ళు లొంగాలి, ఈ కాళ్ళు నల్లగా కావాలి, నల్లగైతే ఆన్సర్స్ వస్తాయని ఎవరు చెప్పారు? నీ హృదయం నల్లగా కావాలి. అంటే నల్లగా కావాలంటే అంతగానం విరవబడాలి, అంత తగ్గించుకోవాలి. నువ్వు మోకాళ్ళు లొంగు, ఎక్సర్సైజ్, చేతులు లేపి నాకు కండలు వచ్చినాయి. నేను అదే చేపిస్తుండే. ప్రార్థనలు చేపించినప్పుడు చింటూ వాళ్ళతోని ఎవరన్నా చేతులు దించితే కొట్టేది వాళ్ళని. నేను 15-20 నిమిషాలు చేతులు నొచ్చి, రజనీకాంత్ వీళ్ళు కూడా తెలుసు, జేమ్స్, చింటూ మేమైతే ఇట్లా కూర్చున్నప్పుడు ఒక్కరిని కూడా చేతులు దించనీయకపోయింది. నేను కళ్ళు తెరిచి అందరినీ చూసేది, ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. మళ్ళీ చేతులు ఎంత హార్డ్. నాకు ఇట్లాంటి టీచింగ్స్ నాకు ఉండే కాబట్టి. కానీ దేవుడు హృదయాన్ని అడుగుతుండు.
మన దేవుని సేవకులు ఎట్లా అంటే వాళ్ళు చెప్పడం సేవకులు అంటారు. సేవకులు అని ఎట్లా చెప్తారు తెలుసా? గర్వంగా చెప్తారు. సేవకుడు అంటే ఎవరన్నా అధికారా? కానీ నేను సేవకుణ్ణి, నా కాళ్ళు మొక్కును, నేను సేవకుణ్ణి, నేను అడిగింది చెయ్యి. చెప్పేదేమో సేవకుడు అని. సేవకుడు అంటే ఏం చేస్తాడు? సేవ చేస్తాడు. సేవకుడు ఎప్పుడన్నా ఇది అని అడుగుతాడా? దేవుడి సేవకులు దేవుడి సేవకులు అంటే మనుషులకు సేవ చేసేటోళ్ళు, పాస్టర్లు. వాళ్ళ అధికారం చెలాయిస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు ఒకటి ఉంటాయి, చేతులు ఒకటి. సేవకుడు అని చెప్పుకుంటారు. మనకున్న ఇప్పుడు పబ్లిక్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఎవరు తెలుసా? పబ్లిక్ సర్వెంట్స్ అంటారు వాళ్ళని ప్రజల సేవకులు వాళ్ళు. ఎవరు మనకు అధికారులు, ఈ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ప్రజల సేవ. మన పైసలు తీసుకొని వాళ్ళకి శాలరీ ఇస్తున్నాం మనం. ట్యాక్స్ అంటాం మనం. ట్యాక్స్ అంటే ఏంది? మనము ఈ మైక్ కొనాలనగానే ఏం చేస్తున్నాం? ట్యాక్స్ కడుతున్నాం. ఇది 10 రూపాయలు అయితే 20 రూపాయలు ఇస్తున్నాం వానికి. 10 రూపాయలు షాప్ ఓన్కి చేసినోడికి పోతుంది, ఇంకో 10 రూపాయలు ఆయనకి శాలరీ ఇస్తున్నాం. ఎవరికి? నాయకులకి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సర్వెంట్స్ చెప్పాలంటే. ఈ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా మన సర్వెంట్స్. కానీ వాళ్ళు ఏం చేస్తారు? చెప్పేది సర్వెంట్స్, కానీ మన మీద ఏం చేస్తారు? దేవుళ్ళు కూడా అదే జరుగుతుంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి ప్రార్థనకు వచ్చినప్పుడు నిజంగా నువ్వు నీ మనసులో ఉన్నదంతా ఆయన ముంగట చెప్పుకోవాలి. నీ మాటలు ఏమొస్తాయి కానీ నీ హృదయం ఎట్లా. అందుకోసమే లాస్ట్ ఇది చూసి ఏం చేద్దాం మనం, ఒకసారి సమయాలు చూస్తే హన్నా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చాను. ఆమె ఏడుస్తుందంట. ఎంత ఏడుస్తుందంట ఆమె? బైబిల్లో రాసి ఉంటుంది. ఆమెకి హన్నాకి ఏంటంటే, హన్నా ఆ భర్తకి ఎల్కానాకి 2 భార్యలు ఉంటారు. ఎంతమంది భార్యలు ఉంటారు? 2 భార్యలు ఉంటారు. ఆ 2 భార్యలలో మొదటి భార్యకి ఏంటంటే పిల్లలు పుడతారు. ఈ రెండో భార్యకి హన్నాకి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోయే వరకు వీళ్ళు ఎప్పుడు మందిరం దగ్గరికి వచ్చేది. మందిరం దగ్గరికి వచ్చి బలులు అర్పించినప్పుడు బలులు ఏంటంటే ఎక్కువ బలి శాతం, ఎక్కువ పర్సంటేజ్ ఏమవుతుందంటే ఈ పెద్ద ఆమెకి వెళ్ళేది. ఎందుకంటే ఈమెకి పిల్లలు ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ బలి పోర్షన్ అంతా ఈమెకి వెళ్ళిపోయేది. ఆ బలికి సంబంధించిన తినేదంతా ఈమెకి వెళ్ళేది. కానీ హన్నాకి మాత్రం కొంచెమే వచ్చేది. ఎందుకంటే ఈమెకి ఒకటే ఉంది కాబట్టి, ఒక ఆమెనే ఉంది కాబట్టి ఈమె కొంచెమే ఇచ్చేది. అలాగే ఈమెకు బాధ అనిపించేది. ఈమె పెద్ద ఆమె ఏం చేసి చూసినావా, నాకు బలిలో ఎక్కువ శాతం నాకే వచ్చింది, కొంచెమే వచ్చింది అని చెప్పి పెద్ద ఆమె చిన్నామని ఊకే అంటా ఉండేది హన్నాని. హన్నాకి కూడా పిల్లలు కావాలనిపించింది. ఎందుకంటే ఆమె బలిని తీసుకోవడానికి. బలి అంటే యేసుప్రభుకి సాదృశ్యం. హల్లెలూయా. మనకి యేసుప్రభు గురించి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన దగ్గర ఆత్మలు ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు బలిని మనం తీసుకుంటూ ఉంటాం. ఆ బలి గురించి మనకి యేసుప్రభు గురించి తెలవాలంటే మనం చెప్తా ఉండాలి దేవునికి, మనం ఆత్మీయ సంతానం కంటా ఉండాలి. హల్లెలూయా. అట్లయితే ఈ బలి ఆ గొడవ అవుతూ ఉంటే ఈ హన్నా ఏం చేస్తుంది అంటే, ఇది ఎంత కాదు, ఎల్కానా వల్ల కాదు, ఓవర్ వల్ల కాదు అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చిందంట. బహుతుగ్గా క్రాంతురాలై ఆమె తిడుతూ ఉంటే మాటలు పడలేక యెహోవా సన్నిధికి ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చు. ఆమె ఏడుస్తుందంట. అంటుందంట, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలైన నాకు అన్నిసార్లు సేవకురాలు సేవ ఎంత తగ్గించుకుంటున్నామే, నాకు మగపిల్లను దయచేసిన ఎడల, ఈమె కూడా అట్లనే అడుగుతుంది, నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసిన. మనకు తెలుసు సమయల్ స్టోరీ. హన్నా ప్రార్థన చేస్తుంది, నువ్వు ఇస్తే నేను నీకు అప్పచెప్తా అని. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేసిండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుకొనిచుండెను. ఆమె ప్రార్థన చేస్తుంది, బహు దుఃఖాక్రాంతులై ప్రార్థన చేస్తుంటారంట. గట్టిగా ప్రార్థన చేస్తలేదంట. ఆమె కింద పడి బొర్లుతలేదంట. ఆమె ప్రార్థన చేస్తే ఆమె నోరు మాత్రం కదులుతుందంట. దేవా నువ్వు నాకు, దేవా ఎంతో బాధతున్నా దేవా, నువ్వు నాకు హెల్ప్ చేయి దేవా. హల్లెలూయా. ఓ దేవా నువ్వెందుకు చేస్తలేవు దేవా. ప్రవచనం మాట్లాడినట్టు ప్రార్థన చేస్తారు కొందరు. తప్పుగా నేను ప్రార్థన, అది మన ఎక్స్ప్రెషన్. నేను కూడా చేస్తాను, గట్టిగా ప్రార్థన చేస్తే కూడా. కానీ అట్లా చేస్తేనే ఆన్సర్ వస్తుందంటే తప్పది. నేను కూడా ఏడుస్తా. ఈ మధ్య ఏడవడం స్టార్ట్ చేసిన ప్రార్థనలలో. కానీ ఏడుస్తేనే జవాబులు వస్తాయని కాదు. యేసునామంలో ఇవన్నీ జరుగును కాక. ఆమె నోరు కనిపెట్టుకున్నట్ట. ఆమె ఇట్లా అంటా ఉందంట. తర్వాత ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొని చుండెను. తర్వాత ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఆమె హృదయంలో చెప్పుకుంటుందంట. ఇది గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందు, నీవు ద్రాక్షరసం నీ యొద్ద నుండి తీసివేం తాగినవా అంటున్నట. ఎవరు? ఏలి యాజకుడు. ఓ హన్నా నువ్వు తాగినవా, ఏం మాట్లాడుతున్నావు దేవుని సన్నిధికి వచ్చి. ఆమె బహుదుఃఖ క్రాంతురాలై ఉంది. కానీ అది ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. నీ హృదయం దేవుని దగ్గరికి రావాలి.
నీ మాటలు కాదు. బైబిల్లో అదే ఉంటుంది. ఏమని రాసింది ఒక దగ్గర, వారి మాటలు పెదవులు మాత్రం నన్ను స్తుతిస్తుంది, వాళ్ళ హృదయంలో నాకు దూరంగా ఉన్నాయి అంటారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు కంప్లీట్గా ఆయనకు అప్పయ్యే నీ ప్రార్థన ఎట్లుండాలంటే నీ హృదయం నుంచి రావాలి. మోకాళ్ళొంగో ఏడిషో ఇది కాదు చేసేది. నీ హృదయం, నీకు బాధ అనిపిస్తే ఏడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే ఆమె ప్రార్థన చేయగానే ఆమె అతనితో, నీ సేవకురాలు నేను నీ దృష్టి కృపడుంది అంటే ఆయన చెప్తాడు, యాజకుడు చెప్తాడు, నీకు కుమారుడు వస్తాడని చెప్పగానే ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. హల్లెలూయా. అప్పటికి ఆమెకి సమయాలు పుట్టలేదు, కానీ ఆమె ఎప్పుడైతే అన్ని రోజులు ప్రార్థన చేయలేదేమో, కానీ ఆమె ఎప్పుడైతే ఆడ దేవుని మందసం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసింది, ఆ ప్రధాన యాజకుడు వచ్చి నీ కుమారుడు పుడతాడు వెళ్ళిపో అమ్మా అనగానే ఆ రోజు నుంచి అంట ఆమె విశ్వాసం పెట్టింది. ఏమని విశ్వాసం పెట్టిందంటే నాకు కుమారుడు ఖచ్చితంగా పుడతాడని చెప్పి ఆ రోజు నుంచే దుఃఖముఖిగా ఉండుట మానెను. హల్లెలూయా. కుమారుడు పుట్టినాక దుఃఖముఖిగా ఉండుట మానని రాయలేదు. ఆ రోజు నుంచి ఎప్పుడైతే ప్రార్థన చేసిన ఆ క్షణం నుంచి ఆమె ఫేస్లో ఆ దుఃఖం పోయిందట. హల్లెలూయా. అదే విశ్వాసం. ఈరోజు మనం అందరం వచ్చినాము, ఏ సమస్యతో వచ్చినామో మీ అందరికి తెలుసు. కాబట్టి నేను ఒక 1 minute మీకు టైం ఇస్తాను ఇప్పుడు. హల్లెలూయా. మీకు ఏవైతే ఎక్కువ బాధ ఉందో ఆ బాధను ఏం చేయండి అంటే, ఈ హన్నా అంటే కృప. హన్నాకి ఎట్లయితే దేవుడు ఇచ్చిండో మీకు కూడా ఆయన కృపల నుంచి మీ కలిగిన ఆ బాధని దేవుడు తీసివేయను గాక. దేవుడు మీకు అడిగినది ప్రతి ఒక్కటి అనుగ్రహించును గాక. హల్లెలూయా. మీ శ్రమను ఏం చేస్తాడు దేవుడు? మీకు ఒక 1 minute టైం ఇస్తా. ఒకటే అంశం అడగండి. ఏం అడగండి? మొన్న ఒక సిస్టర్ చెప్పింది నాకు, ఆమె నీ గొప్ప 11 years ఆమె ఒక గొప్ప మిరాకిల్ అడుగుతుందంట దేవుణ్ణి. ఈ సంవత్సరం ఆ మిరాకిల్ జరుగుతుంది ఖచ్చితంగా నమ్ముతుంది. నేను షాక్ అయినా. ఆ మిరాకిల్ ఏంది సిస్టర్, అది ఏంది ఆ మిరాకిల్ ఏంది అంటే, నా భర్తతో నేను కలిసి భోజనం చేయాలన్నది. అసలు ఎంత బాధ అనిపించిందంటే నాకు, నా భర్తతో కలిసి భోజనం చేయాలంటే అది ఆమె పెద్ద మిరాకిల్. 11 years నుంచి భర్త కలిసి భోజనం కూడా చేయలేదంట. మీకు కూడా అట్లాంటి బాధలు ఉంటే అది మనకు చిన్నగా అనిపిస్తుంది. మనం చేయం, భార్యాభర్తలు కొందరు చేయరు కూడా. అవసరం లేదు, వాడు ఎప్పుడు తింటా నేను ఎప్పుడు తింటా, ఆమె ఎప్పుడు తింటా నేను ఎప్పుడు తింటా, నా కడుపు నా ఇష్టం, వాని కడుపు వాని ఇష్టం, ఆమె కడుపు ఆమె ఇష్టం. అందుకోసం కొన్ని సమస్యలు కొందరు చిన్నగా ఉండొచ్చు, కొందరు ఓవర్ సమస్యలు వాళ్ళకి పెద్దవి. కాబట్టి మీరందరూ నాకు చెప్పకండి, మనమందరం కలిసి ఎవరికి చెప్తాం? ఏ నామంలో అడుగుదాం? యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒక 1 minute టైం ఇస్తాను మీకు. 1 minute అందరం కలిసి ఏం చేయండి అంటే, ప్రార్థన హన్నా ఎట్లా ప్రార్థన చేసిందో అట్లా మీ హృదయం దేవునికి చెప్పుకోండి. దేవా నా ఈ బాధ ఉంది, దేవా ఈ శ్రమ ఉంది. మనం ఇంకోటి కూడా మర్చిపోకండి. ఏంటంటే, ఎవరన్నా పాపంలో ఉండుంటే, మనమందరం పాపంలో పడతా ఉంటాం, అది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఆ పాపంలో పడకుండా ఉండాలంటే కూడా మనం ప్రార్థన చేయాలి. ఒక సాక్ష్యం ఉంది. ఒక సిస్టర్ అంట, ఆమెకు అక్రమ సంబంధం ఉందంట. ఆయన పెళ్ళి కాలేదు ఆయనతోని, కానీ ఆయనతో రిలేషన్షిప్ పెట్టుకుందంట. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆయన నుంచి బయటికి రాలేకపోయింది. ఆమె క్రైస్తవురాలే, కానీ ఆమె ఆయన నుంచి బయటికి రాలేకపోయింది. దేవుణ్ణి నమ్ముకుంది, ఆయన నుంచి బయటికి రాలేకపోయింది. దేవుళ్ళు ఉంటుంది కానీ విడుదల రాలేదు. ఆమెకు సత్యం తెలిసింది ఏంటంటే, ఆమెకు పాపాలన్నీ క్షమింపబడ్డాయని తెలిసింది, కృప ఉందని తెలిసింది, కృప ద్వారా ఆమెకు విజయం వస్తుందని తెలిసింది. ఆమె ప్రార్థన చేసింది, దేవాన్ని కృప ఉంది, దేవా నేను అక్కడి నుంచి బయటికి రావాలి, ఆయన నుంచి విడుదల రావాలి, పాపపు జీవితంలో ఉండొద్దని ప్రార్థన చేసుకుంది. ఆ ప్రార్థన చేసుకుంటా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునేదంట. వెళ్ళినప్పుడు ఏమైందంటే, అట్లా వెళ్తూ ఉంటే గొడవలు ఎక్కువైనాయి అంట వీళ్ళిద్దరికి. తర్వాత ఒక నెలలో వాళ్ళిద్దరు విడిపోయారంట. వాళ్ళు విడిపోము, అక్రమ సంబంధాలు ఉన్నోళ్ళు విడిపోయే అనిపించదు వాళ్ళకి. ఎంత బయట పడదామన్నా కానీ సైతం ఏం చేస్తారంటే ఆ పాపంలోకే తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ప్రార్థన అన్నిటి నుంచి విడుదలిస్తుంది, పాపం నుంచి కూడా విడుదలిస్తుంది. హల్లెలూయా. మనం అందుకోసం ఎవరైనా డ్రింకింగ్ ప్రాబ్లం ఉన్నా, స్మోకింగ్ ప్రాబ్లం ఉన్నా, టీవీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏదైతే పాపంలాగా మనల్ని అందులో నుంచి బయట పడలేకపోతున్నామా, బైబిల్లో ఒక చిట్కా ఆల్రెడీ చెప్పిన. అంతటి ప్రవర్తన, మంచి ప్రవర్తనల గురించి అడుగుతలేడు, అంతటి అన్నాడు. అంతటి అంటే ఎంతటి? అంతటి. నువ్వేం చేసినా కానీ దేవునికి చెప్పు. ఆ దేవునికి అన్నీ తెలుసా లేదా?
ఇది చెప్తే మంచిది, ఇది చెప్పకపోతే మంచిది, అన్నీ చెప్పండి, ఏం తప్పు లేదు. దేవునికి అన్నీ తెలుసు. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అన్నీ తెలుసు ఆయనకి. హల్లెలూయా. కాబట్టి మనం పాపంలో ఒకవేళ ఎవరన్నా ఏమంటారు సిగరెట్ తాగేటోళ్ళు ఉన్నా, మందు తాగేటోళ్ళు ఉన్నా, అందరం మనుషులేం కాదు. ఇక్కడ మంచిగా ఉంటాం, ఇంటికి వెళ్తే తెలుస్తుంది మందు తాగుతుండ్రా, సిగరెట్ తాగుతుర్రా. బయటికి వెళ్తే ఒక్కరున్నప్పుడు తెలుస్తుంది ఇంకెంత మంచోళ్ళు వాళ్ళని. కాబట్టి మనం ఎవ్వరం మంచోళ్ళం కాదు. కానీ మంచిగా బతకాలంటే మనకేం కావాలి? ప్రార్థన కావాలి, ఆయన కృప కావాలి మనకి. మనం ఏం చేస్తామంటే మంచిగా బతుకుతున్నట్టు అందరికీ చూపెడతా ఉంటాం, కానీ మనం మంచిగా ఏం బతకం. ఆయన కృపలేంది, ఆయనను అడగంది. ఇది నీ శక్తి చేత, నీ బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా జరుగునని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఏం చేస్తానో ఎవరో ప్రార్థన చేస్తున్నట్టు నాకు అనిపించింది. కాబట్టి ప్రార్థన చేయండి. ఒక 1 minute మీకు టైం ఇస్తాను. అందరం కళ్ళు మూసుకోండి. మన హృదయాలు దేవునికి అర్పిద్దాం, హృదయంలో మోకరిద్దాం. మనం దేవుణ్ణి అడగండి. నీ శ్రమ ఏందో అడగండి, నీ బాధ ఏందో అడగండి. ఈ సంవత్సరం దేవా నేను అడుగుతున్న దేవా ప్రతి ఈ బంధకం ఏదైతుందో దేవా, ఈ ఇబ్బంది ఏదైతుందో అది తీసివే దేవా. నేను ప్రార్థన చేస్తున్నా, నా క్రియల బట్టి కాదు దేవా, ఇది నీ నామంలో, యేసుక్రీస్తు నామంలో ఇది జరుగుతుంది. నేను నమ్ముతున్నాను దేవా. హన్నా నమ్మింది, ప్రార్థన చేయగానే ఆమె వెళ్ళేటప్పుడు ఆ దుఃఖంను వదిలిపెట్టి వెళ్ళింది. కాబట్టి నా బాధని ఈరోజు వదిలిపెడుతున్న దేవా. మనుషులు అంటుండొచ్చు దేవా, మనుషులు ఎన్నో అంటుండొచ్చు దేవా, వాళ్ళు ఇది జరగదు, ఇది అసాధ్యము అని. నాకు కూడా అనిపించవచ్చు ఇది జరగదు, అసాధ్యమని. కానీ నేను నమ్ముతున్నాను, నీ నామంలో సమస్తము సాధ్యము. కాబట్టి ఇది జరుగును, నీ కృప ద్వారా ఇది జరుగును. ప్రతి ఒక్కటి దేవునికి చెప్పాడు. ఆయనే మీతోనే ఉన్నాడు, ఒక మేఘంలాగా మిమ్మల్ని ఆవరించి ఉన్నాడు. ఆయన మీతో నడుస్తున్నాడు, ఒక మేఘంలాగా ఉన్నాడు ఆయన మీతో. నీ మాటలో, నీ పాటలో, నీ క్రియలలో ఆయనకి ప్రతి ఒక్క దాని విషయంలో అధికారం అప్పగిద్దాం. యేసునామం ఆమేన్. హల్లెలూయా. మీరు ఏదైతే అడిగారో మీకు తెలుసు కదా, దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా ఆయన కృప ద్వారా చేయను గాక. హల్లెలూయా. ఒక చరణం చూసుకుందాం. ఈ చరణం ఏంటంటే దేవునికి చెప్తున్నట్టు, దేవా నా మాటలో నువ్వు ఒక మేఘంలాగా ఆవరించి ఉన్నావు దేవా. వాక్యం అయిపోయింది. నువ్వు ఒక మేఘంలాగా ఆవరించి ఉన్నావు దేవా. నా మాటలలో, నా క్రియలలో, నా చూపులో నీవు ఉండు దేవా. ఈ రోజు నుంచి దేవునికి చెప్పుకుందాం. ఆ చిట్కా తెలుసుగా మీ అందరికీ. అన్ని విషయాలు దేవునికి చెప్పుకుందాం. దేవా నా క్రియలలో, నా నడతలో, నా మాటలో, నా చూపులో, ప్రతి విషయంలో నువ్వు ఉండు దేవా అని చెప్పి మనం అడుగుదాం దేవుణ్ణి. ఈ పాట ద్వారా ఈడ లిరిక్స్ వస్తూ ఉంటాయి, చూసుకుంటే మీరు దేవునికి చెప్తా ఉందాం, దేవా నాకు నీ నామం తోడు ఉండాలి. నా క్రియల ద్వారా నేను ఈ పాపంని జయించలేను, నా క్రియల ద్వారా ఈ శోధనే జయించలేను. యేసు ప్రభు కూడా మనకు చెప్తాడు, పరలోక ప్రార్థనలో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నా శోధనలో పడకుండా తప్పించుము అని చెప్పి. అంటే పాపంలో పడకుండా ప్రార్థన చేయమని దేవుడే చెప్పిండు, యేసుప్రభువే చెప్పిండు. మన పాపంలో పడకుండా తప్పించని ప్రార్థన చేయాలని. అంటే మనంతలో మనం పాపం తప్పించుకోలేము, మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా ఈ పాపం నేను చేస్తున్న దేవా, ఈ పాపం నా వల్ల అయితలేదు దేవా బయటికి రావడానికి. దేవా నువ్వు నాకు విడతలీ దేవా. నా మాటలు, నా చూపు, నా ప్రవర్తన, నా నడత, ప్రతి ఒక్కటి దేవా నువ్వు మేఘంలాగా నన్ను ఆవరించినావు కాబట్టి, నీ ఆత్మ నాతో ఉంది కాబట్టి, నీ ఆత్మ కార్యం కాబట్టి దేవా నువ్వు మేఘంలాగా ఉన్నావు, పాపంలో పడకుండా. ఎందుకంటే పాపమే ముఖ్య అంశం చెప్పాలంటే. నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో నీ ఉండుమయా. మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో నీ ఉండుమయా. దేవా నువ్వు ఉండు దేవా నా మాటలో అని. నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో నీ ఈ వారం నుంచి దేవుడు ఉండును గాక మీతోని, ఆయన పాపం నుంచి తప్పించును గాక. ప్రాణములో, నా ఆత్మలో, నా దేహములో, నా క్రియలలో నీ ఉండుమయా. నా ప్రాణములో, నా ఆత్మలో, నా దేహములో, నా క్రియలలో నీ ఉండుమయా. నా ప్రాణములో, నా ఆత్మలో, నా దేహములో, నా క్రియలలో నీ
ఉండుమయ్యా. ప్రేమ చూపు దైవమా, సర్వోన్నత మేఘమా, నన్ను ఏలు పరిశుద్ధాత్ముడు స్తోత్రం అయ్యా. పాయని మేఘమా, నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఎడబాయని మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా, ఈ వారమంతా ఆ పరిశుద్ధాత్మ మేఘం మీకు తోడై ఉండగా, ఆ మేఘం మీతో ఉంటుంది. మహిమాత్మ మేఘమా, మహిమ మేఘమా, ఈ స్థలము నింపుమా. ఓ మహిమ మేఘమా, నీ చెడుల నింపుమా. మహిమ మేఘమా, ఈ స్థలము నింపుమా. ఆయన మన మధ్య ఉన్నాడు. ఓ మహిమ మేఘమా, ఈ చెడుల నింపుమా. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా. ఈ వారమంతా ఆయన నీతో నడిచేవాడు. ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా. హల్లెలూయా. ఆయన మీతో ఉంటాడు ఈ వారమంతా. ఆయన మేఘంతో మిమ్మల్ని ఆవరిస్తాడు. కాబట్టి పాపం, శాపం, శ్రమ, బాధ, నింద అన్నిటి నుంచి ఆయన విడుదలిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక చిట్కా. ఈరోజు మీరు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? చిట్కా చిన్నగా చెప్పాలి కానీ నేను పెద్దగా చెప్పినాను. గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నన్ను తిట్టాలన్నా అంటే పిల్లల గురించి చెప్తున్నాను, మంచి చేయాలన్నా, వాళ్ళని ఏమన్నా అనాలన్నా, సరి చేయాలన్నా కానీ ఇంట్లో అన్నం వండేటప్పుడు ప్రార్థన చేయండి. దేవా ఈ కూర మంచి రావాలి, దేవా చికెన్ వండుతున్న దేవా, నేను మటన్ వండుతున్న దేవా, మంచిగా ఉండాలి దేవా. మన చేతులు మనం ఆధారపడద్దు, మన తెలివి మనం ఆధారపడద్దు. దేవుని కృప ఉంటుంది. నీళ్ళని దేవుడు ఏం చేసిండు? ఎట్లయింది? ఏసునామంలో అయిందా లేదా? మీరు అందులో ఉప్పు బదులు చక్కెర వేయండి, అయినా మంచిగా వస్తుంది రుచి. జీలకర్ర బదులు సోంపు వేయండి. మాకే అట్లనే వేసింది. ఒకసారి జీలకర్ర చారు చేసింది, చారులో జీలకర్ర బదులు సోంపు అయింది. ఆ సోంపు వేసింది, అప్పుడు స్వీట్ చారు అయిపోయింది. మేము స్వీట్గా ఉంది. కాబట్టి మీరు చేసే ప్రతి విషయంలో ఆయనను అడుగుతూ ఉండండి. ఆయన కృప మీకు తోడై ఉంటుంది. ఆయన మేఘం ద్వారా మిమ్మల్ని ఆవరిస్తాడు. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినగాక.